ఏంటి సార్ మద్యం కుంభకోణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటుందా? అంటే మద్యం కుంభకోణం అని ఎవరికి వాళ్ళు పేరు పెట్టేసుకొని ముందు కుంభకోణం అని పేరు పెట్టేసుకొని దాని చుట్టూరా నేరేషన్ని బిల్డప్ చేసి కనిపిస్తా ఉంది నాకైతే ఇక్కడ. ఒక ఇప్పటికి దాదాపు ఒక 9 months ఆ మధ్యకాలం అయింది. 10 months ఈ మధ్యకాలంలో అప్పుడు నాకు బాగా గుర్తుంటే అప్పటి సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసరు సీడ్ నాకు వద్దని వెళ్ళిపెడుతున్నారు. నాకు వద్దు బాబు, ఇది దీంట్లో ఏంది లేదు, నేను చేయలేనంటే ఒక సిట్ని ఏదో పెట్టుకున్నారు. బహుశా రాజశేఖర్ బాబు ఏదో అంటున్నారు దానికి. అవన్నీ పక్కకు పెడితే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఏదైనా మెటీరియల్ ఎవిడెన్స్ ఏంది? ఏ మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా ఎవరో కంప్లైంట్ చేస్తారు. మీనా లాంటి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న పోలీస్ ఆఫీసర్ దాన్ని ఎంక్వైరీకి ఇస్తాడు, టైం ఫ్రేమ్ పెడతాడు. అందులో కన్క్లూజన్లు ఏంటి? లబ్ధిదారులు ఎవరో తెలియదు అంటే అన్నోన్ అనే విధంగా పెట్టుకొని ముందుకెళ్ళి ఆ అన్నోని నోన్గా మార్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అన్నీ ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఆడ కూర్చున్నారు, ఈ మాటలే తప్పనిస్తే ఇదిగో ఇక్కడి నుంచి ఇంత వచ్చింది, ఇంత ఇక్కడికి పోయింది, ఇంత పోయి ఇదిగో ఇట, లేకుంటే ఈ కంపెనీ నుంచి ఇక్కడికి డబ్బులు వచ్చాయి, ఇందులోంచి 30 రూపాయలు గవర్నమెంట్కి వచ్చాయి, 70 రూపాయలు ఇట్లా పక్కకు పోయి, అట్లా ఒక మెటీరియల్ ఎవిడెన్స్ ఏం లేదు. వాళ్ళు వీళ్ళు చెప్పారు చట్టంలో లొసుగులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చూపించడాలు, రిమాండ్కి పెట్టాలు, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కాబట్టి డోంట్ అబ్స్ట్రక్ట్ అని రిక్వెస్టింగ్ అని పెట్టారు. అది మనం సుప్రీంకోర్టు చూసాం కదా. సుప్రీంకోర్టు వాళ్ళే చెప్పారు ఇందులో రాజకీయ ప్రేరితం అనిపిస్తూ ఉంది, అయినప్పటికీ కూడా విచారణ మధ్యలో చేపట్టడం బాగుండదు కాబట్టి మీరు సహకరించండి, మీరు థర్డ్ డిగ్రీ కానీ మిగతా అట్లాంటి చెడ్డ పనులు చేయకుండా ఆ విధంగా చెప్పింది కోర్టు చెప్పింది. సో నేను అడిగేది ఒకటి, ఎక్కడ ఊరికి ఆయన ఈయన అని అంటే యాక్చువల్లీ ఆ కుంభకోణం మనం రాసేసుకొని నంబర్ కూడా రాసేది 3,200 కోట్లు రాసేసుకొని ఇంకా అంత పక్కగా 3,200 కోట్ల రూపాయలు ఏదో ఉండాలి కదా. నేను మొన్న పరిశీలించాను, అది ఇంట్రెస్ట్ అంతే. ఎస్పీఐ ఆగ్రోస్ అనే ఒక సంస్థ ద్వారా మీరు నడిపించారు అని ఒక ఆరోపణ. నాకు నంద్యాల కాబట్టి నాకు కూడా గప్పని క్యాచ్గా ఉంటుంది. అసలు ఆగ్రోస్కి డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చిందే బాబు గారు. నిజానికి అసలు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఒక డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు చెప్తున్నమాట. 4-3 డిస్టిలరీస్ పర్మిషన్, విశాఖ ఇట్లా పర్మిషన్ ఇచ్చింది బాబు గారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిస్టిలరీకి ఇవ్వలేదు. మీరు మరి స్కామ్ ఎక్కడ స్కామ్? నాకు ఆ డిస్టిలరీ వాళ్ళందరినీ బెదిరించి భయపెట్టి వాటిని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కొన్ని వీళ్ళు చెప్తే పనిచేసేలా చేశారని కదా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, అన్ని వాంగ్మూలాలే. ఏ వాంగ్మూలం కూడా పోలీసు తీసుకునేవే, వాంగ్మూలం కూడా జడ్జి ముందు నిలబడాల్సిన అవసరం లేదు. అది అక్కడ మళ్ళీ డిబేటబుల్ ఏమో చర్చించాల్సిందని, వాదించుకోవాల్సిందే. దానికి ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కావాలి, సాక్ష్యం ఉండాలి అక్కడ ఆఖరికి. నేను ఇంకా రెండోది చూశాను, ఈ కొత్త బ్రాండ్లు అన్నాడు ఏదో చాలా చీప్ లిక్కర్ బ్రాండ్స్. అప్పుడు ఇంకా వింత ఉన్నాయి ఆఖరికి. అప్పుడు ఇంకా క్యాపిటల్ అని, క్యాపిటల్ ప్రైడ్ అని, ఏదో బ్లూ స్ట్రీమ్ అని, ఇట్లా పవర్ స్టార్ అని అట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు ఆఖరికి. సో ఎక్కడ కూడా ఒక అన్డ్యూగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాభం చేకూర్చడం నాకు కనపడలేదు. మేబీ నాకున్న సమాచారం మేరకు. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, మా ఊర్లో జనాలు వేస్తాం, నేను కూడా కాదు, మా ఊర్లో జనాలు ఊర్లో వేస్తాం. మామూలుగా చెప్పటి ఏంటంటే గవర్నమెంట్ పంపితే లంచాలు ఇస్తారా, ప్రైవేట్గా అమ్మితే లంచాలు ఇస్తారా సార్ అని అడిగాడు. సో అప్పుడు గవర్నమెంట్ అమ్మింది కదా మద్యం, వీళ్ళు గవర్నమెంట్ అమ్మింది కదా. గవర్నమెంట్లో అమ్మిన తర్వాత ఆఖరికి డబ్బులన్నీ కట్టేస్తారు. అది క్యాష్ అయితే ఏముంది, ఈవినింగ్కో సాయంత్రానికో తెప్పిన టయానికి బ్యాంకులో కట్టేస్తారు కదా. మరి ప్రైవేట్ వాళ్ళు ఇట్లా కొట్టుకొని చేస్తున్నారు. ఆఖరికి ఎంతమందికి అన్ని అధికారం ఉన్న వాళ్ళకి షాపులు 90% పోయినాయి, కొట్టుకున్నారు. 30%, 15% వార్నింగ్లు ఇచ్చారు. బాటిల్ పైన 5, 20, 30, 40 రూపాయలు పెంచి అమ్ముతా ఉన్నారు. వీధికి అవేంటివి బెల్ షాప్ పెట్టుకున్నారు. మరి ఇది కదా స్కామ్ అంటే అని ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. జనానికి అర్థమవుతా ఉంది. అది కాదు, పలానా వాళ్ళు చెప్పారు, పలానా వాళ్ళు చెప్పడానికి ఎక్కడ అంతం ఎక్కడుంది? అంతే కదా, నోటి మాట అలిగేషన్. వాళ్ళు ఎవరో ఒకరు చాలా పెద్ద నాయకుని పేరు ఢిల్లీలో చెప్పినా అనుకో, వీళ్ళు అరెస్ట్ చేస్తారా? సంబై టెల్ దట్ పెద్ద నాయకుడు ఎవరు ఉంటారు ఢిల్లీలో, ఆయనకి ఇచ్చామంటే వీళ్ళు పై యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరు కదా. అక్కడ ఎవిడెన్స్ కావాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నేను తీసిపోయి ఢిల్లీలో పెద్ద మనిషికి ఇచ్చానని ఆయన చెప్తే ఆయన కూడా కేసులో తీసుకోవాలా? చేస్తారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లాగడమే దాంట్లో అన్యాయం నేను అనుకోవడం.
ఏంటంటే ఎక్కడ కూడా అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. ఉమ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో మాట మాట్లాడిండొచ్చు, ఎందుకంటే పరిపాలనలో భాగంగా నాకు తెలియదు. ఉమ్, కానీ ఎవిడెన్స్ చూసినప్పుడు ఏం లేదు, ఆఖరికి ఎక్కడ లేదు, ఉమ్. అతని సంతకం కానీ అతని రివ్యూ కానీ ఏంది లేదు. మీకు కనపడుతున్న స్కామ్ ఏంటి సార్? మీకు కనపడుతున్న వైలేషన్ ఏంటి అసలు దీంట్లో? మీకు మొత్తం నాకేం ప్రభుత్వం కనపడలేదు దాంట్లో వైలేషన్. నాకేం కనిపించిందంటే మద్యం వ్యాపారస్తుల మధ్య ఒక విధమైన పోటీ, ఉమ్, ఆ పోటీలో నిరాశ, కొద్దిమంది ఇంతకుముందు మేము బ్రహ్మాండంగా చేసుకున్నాం కదా ఇప్పుడు మాకు లేకుండా పోయిందనే ఒక దుగ్ధ బాధ. ఉమ్, ఎందుకంటే సిసిఐకి వీళ్ళు పోయారు. ఉమ్, నాకెవరు చెప్పారు, అధికార పక్షం సంబంధించిన వాళ్ళే అని చెప్పారు. నిజమో ఎంత తెలియదు కానీ బట్ ఒక గ్రూప్ ఆఫ్ ద ఈ సారాయి వ్యాపారస్తులు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. దాంట్లో 4-5 పాయింట్లు ఉన్నాయి. ఉమ్, ఒక 4 పాయింట్లు, ఒకటేమో అసలుకి ఇష్ట ప్రకారం చేశారు, ఉమ్, రేట్ ఇష్ట ప్రకారం పెట్టారు, ఉమ్, అసలుకి ప్రజల యొక్క డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ డిమాండ్కి అనుకూలంగా మందు కొనలేదు, ఉమ్, బ్రాండ్లు పెట్టలేదని. అసలు ఈ మాట ఈ లిక్కర్ విషయం మాట్లాడాలి అంటే నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంటుంది. ఉమ్, ఎవరైనా కానీ ఈ భూమి మీద ఆఖరికి లిక్కర్కి అంత ప్రాముఖ్యత ఇచ్చి ఇంత చర్చ చేసి వాళ్ళు కోర్టు పోతే వాళ్ళు మొత్తం ప్రొసీజర్ వెరిఫై చేసి ఇందులో ఎటువంటి మాకు కనపడలేదని వాళ్ళు తీర్పిచ్చారు. అదే పాయింట్ల మీద మళ్ళీ ఇప్పుడు సిట్టు నడుస్తూ